హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఓ చిన్న స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. అమ్మ మాట. రామాపురం అనే ఊరిలో గోపన్నకు ఒక మేకల మంద ఉండేది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, మంద నుంచి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తనపై కావాలనే తన తల్లి కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని, తన సంతోషానికి అడ్డు చెబుతోందని తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్క ఉదుటున పంజా విసిరి మేక పిల్లను ఆరగించింది కదా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అదే ఆ చిట్టి మేకపిల్ల తన తల్లి మాట వినింటే తన తల్లితో సంతోషంగా గడిపేది. ఈ చిన్న స్టోరీలో నీతేంటో చెప్పనా? పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే, వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. నా ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.